నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల పట్టణంలో ఘనంగా చేపట్టిన శ్రీ భవ్య శోభయాత్ర పాల్గొన్న విశేష భక్తజనం శ్రీరామ నామ జపంతో మారుమ్రోగిన పురవీధులు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కన్నుల విందుగా నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సురేఖ నూతన సులభ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్ రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేస్తానంటూ హామీ అంతా రామమయం రామనామ స్మరణతో మారుమ్రోగిన మంచిర్యాల పట్టణం నా భూతో నా భవిష్యతి జనసంద్రంలా ఒక్కటై భవ్య శోభయాత్రలో పాల్గొన్న రామభక్తులు అయోధ్య రామ జన్మభూమిని తలపించిన మంచిర్యాల పట్టణం యావత్ భారతావని నిలువెల్లా కళ్లై ఎదురు చూస్తున్న అయోధ్య రామమందిర ప్రారంభ మహోత్సవం మధుర క్షణాలు మంచిర్యాల పట్టణ ప్రజల ఆకాంక్ష నిజమైన వేళ సోమవారం మధ్యాహ్నం 12:30 రానే వచ్చింది. జై శ్రీరామ్ జయ జయ రామ శ్రీరామ నినాదాలతో పట్టణ ప్రాంతం రామనామంతో మారుమ్రోగుతుండగా ఆధ్యాత్మిక శోభతో వైభవంగా వెలిగిపోయింది. జిల్లా కేంద్రంలోని ఐబీ హనుమాన్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద వేలాది మంది రామభక్తులు రామనామ జపంతో జై శ్రీరామ్ నినాదాలతో మహిళల కోలాట నృత్యాలు మహారాష్ట్ర డీజే పాటలు రామచరిత్రను తెలిపే నృత్య గీతాలు విద్యార్థినులచే రామాయణ లవకుశ గాథను తెలిపే నాటకం ఇలాంటివి మరెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి భవ్య శోభయాత్రను ప్రారంభించారు. అశ్వరథంపై రాముని పాదుకలతో భవ్య శోభయాత్ర ముందు నడవగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు దంపతులు శ్రీ 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 త్రిదండి దేవనాథ జీయర్ స్వామిచే పూజలు నిర్వహించి భవ్య శోభయాత్రను ప్రారంభించారు. వీర హనుమాన్ సీతారాముల వేషధారణలతో రథాలపై ఆసీనులు కాగా శోభయాత్ర ఐబీ హనుమాన్ చౌరస్తా శ్రీనివాస థియేటర్ ముక్రాం చౌరస్తా అర్చన టెక్స్ చౌరస్తా బస్టాండ్ ఎదురుగా ముందుగా బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్కు చేరుకుంది. ఈ శోభయాత్రలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు దంపతులతో పాటు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు మార్వాడి సమాజ్ సభ్యులు మహిళలు భక్తులు కోలాట బృందాలు వెంట పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. అనంతరం హనుమాన్ చాలీసా పట్టణం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. DJ Ajay
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సురేఖ దంపతుల ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం అత్యంత వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. అయోధ్య రాముడు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని గత 3 రోజులుగా బాలుర పాఠశాల మైదానంలో సుదర్శన నారసింహ సహిత విశ్వశాంతి రామాయణ మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం యజ్ఞయాగం నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే దంపతులు ఇద్దరూ కలిసి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం హాజరైన భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామనామమే మారు మ్రోగెను భారతావనిలో, రామచంద్రుడే తిరిగి వచ్చెను అయోధ్యా నగరానికి. సనాతన ధర్మం గెలిచేను, విజయకేతనం ఎగిరేను. అవధికి జరిగిన పోరాటం భక్తికి ఇది ఏ సోపానం. భారతావనిలో రామరాజ్యము విలసిల్లెనుగా, భారతావనిలో రామరాజ్యము విలసిల్లెనుగా. రఘుపతి రాఘవ రాజా రామ్, దశరథ నందన జై శ్రీరామ్. రామ రామమే భక్తి మార్గము, మానవ జన్మకి రామనామమే మధురం మధురం, రామచంద్రుడే రమ్యం రమ్యం. సీతారామం ఆనందనామం, పట్టాభిరామం అయోధ్య రామం. శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ జయ జయ రామ. రామనామమే మధురం మధురం, రామచంద్రుడే రమ్యం రమ్యం. సీతారామం ఆనందనామం, పట్టాభిరామం అయోధ్య రామం. రామయజ్ఞం సాక్షిగా జనులు సమిధలై ఆహుతి కాగా, చట్టాలనే శాసించెనుగా, హిందూ ధర్మమే గెలిచెనుగా. రామయజ్ఞం సాక్షిగా జనులు సమిధలై ఆహుతి కాగా, చట్టాలనే శాసించెనుగా, హిందూ ధర్మమే గెలిచెనుగా. ఆనందమంచులు దాటగా ఇంటింట రాముడు నిలిచెనుగా, సనాతన ధర్మమే గెలిచెనుగా, విజయకేతనం ఎగిరెనుగా. మంచి రోజులు మరల వచ్చగా, అయోధ్య రామం తిరిగి వచ్చగా, అయోధ్య రామం తిరిగి వచ్చగా. రఘుపతి రాఘవ రాజా రామ్, దశరథ నందన జై శ్రీరామ్. రామ రామమే భక్తి మార్గము, మానవ జన్మకి రామనామమే మధురం మధురం, రామచంద్రుడే రమ్యం రమ్యం. సీతారామం ఆనందనామం, పట్టాభిరామం అయోధ్య రామం. కలియుగాన సత్యధర్మం, శివకేశవుల దర్శనధామం, సుందర మోహన చిత్రం, జగతిన వెలసిన అయోధ్య రామం. కలియుగాన సత్యధర్మం, శివకేశవుల దర్శనధామం, సుందర మోహన చిత్రం,
జగతిన వెలసిన అయోధ్య రామం స్వర్గము కన్నా మిన్నగా మెరిసే సూర్యవంశమే వెలుగులు చిమ్మె సనాతన ధర్మమే గెలిచెనుగా విజయకేతనం ఎగిరెనుగా మంచి రోజులు మరల వచ్చగా అయోధ్య రామం తిరిగి వచ్చగా అయోధ్య రామం తిరిగి వచ్చగా రాజా రామ్ దశరథ నందన జై శ్రీరామ్ రామ రామమే భక్తి మార్గము మానవ జన్మకి ముక్తి రామ నామమే మధురం మధురం రామచంద్రుడే రంజన్ రమ్యం సీతారామం ఆనందనామం పట్టాభిరామం అయోధ్య రామం రామనామమే మధురం మధురం రామచంద్రుడే రంజం రమ్యం సీతారామం ఆనందనామం పట్టాభిరామం అయోధ్య రామం రామనామమే మధురం మధురం రామచంద్ర అక్కడ ప్రతిష్టమైన వెంటగానే ఒక నిమిషంలోనే మనం కళ్యాణ మహోత్సవాన్ని మొదలు పెట్టాము. అంటే మొదటి కళ్యాణం మనమే చేస్తున్నాం అయోధ్య రామచంద్ర స్వామి. 12 గంటల 20 నిమిషాలకు ఇక్కడ ప్రతిష్ఠ జరిగిన వెంటనే 21వ నిమిషానికి మనం కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభం చేశాం. అంటే మొదటి కళ్యాణాన్ని మంచిర్యాల పట్టణంలోనే జరిపిస్తున్నట్టు రామచంద్ర స్వామి అనుగ్రహం అందరి మీద ఉండాలని, అలానే అలా కళ్యాణ మహోత్సవంలో రామచంద్ర స్వామికి కళ్యాణ కంకణాన్ని ధరింపజేశాం. మనం పెళ్లి కుమారునికి ఎలాగైతే కళ్యాణ కంకణాన్ని కడతారో మనందరి చేతుల మీదుగా ఇక్కడ ఉండబడేటువంటి యాజమాన్యమైనటువంటి సాగర్రావు గారి దంపతుల చేతుల మీదుగా కళ్యాణ కంకణాన్ని, యజ్ఞోపవీతమని అందరికీ తెలుసు, 2వ యజ్ఞోపవీతాన్ని మామగారు సమర్పిస్తారు. ఇక్కడ రామచంద్ర స్వామికి మామగారి స్థానంలో ప్రేమ్ సాగర్ రావు గారు ఉన్నారంటే జనక మహారాజు స్థానంలో మనమందరం కూడా జనక మహారాజు స్థానంలో ఉండి కన్యాదానం చేయబోతున్నాం. మరి కన్యాదాతలుగా ఉన్నప్పుడు వారి గోత్రనామాలు తెలుసు, మరి వారి తాతగారి పేరు తెలియదు. అటువంటి దాన్ని చెప్పేటువంటి దాన్నే ప్రవర అంటారు. పెళ్లి చేసేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు తెలుసుకోవాలంటారు కదా. మరి మనం సీతామ్మ వారిని ఇస్తున్నాం రామచంద్రుడికి, తెలుసుకోవాలి కదా వారి వంశ చరిత్రను. ఇక్కడ చెప్తారు స్వామి వారి ముత్తాత గారి పేరేం పేరు, వారి తాతగారి పేరేం పేరు, తండ్రి గారి పేరేం పేరు అవన్నీ చెప్తారు. ఇప్పుడు మంచిర్యాల జిల్లా మందమరి ఆర్టీసీ బస్టాండ్లో 18 లక్షల రూపాయల వ్యయంతో సులభ్ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా మహిళలు మంగళహారతులతో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి స్వాగతం పలికారు. టాయిలెట్స్ లేకపోవడం వలన మందమరి మార్కెట్ ఏరియా వ్యాపారస్తులు బస్టాండ్కి వచ్చే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నామని ఎన్నికల ప్రచార సమయంలో నా దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. ఎమ్మెల్యే అయ్యాక ఆలస్యం చేయకుండా మందమరి ఆర్టీసీ బస్టాండ్లో పే అండ్ యూజ్ సులభ్ కాంప్లెక్స్ కి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. సులభ్ కాంప్లెక్స్ నిర్మాణం త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో చాలా మంది ఇక్కడ కోరినారు, మాకు టాయిలెట్స్ కావాలి ఇక్కడ బస్ డిపోలో తొందరగా చేపిస్తే బాగుంటుందని చెప్పి చాలా మంది అడగడం జరిగింది. దాని ప్రకారంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇదే చెప్పారు, అన్ని చోట్ల కూడా ఇలాంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పి వారు కోరడం జరిగింది. ఈరోజు 6 టాయిలెట్స్ మహిళలకు, 6 టాయిలెట్స్ మగవాళ్ళకు, జెంట్స్కి ఈ ఫౌండేషన్ స్టోన్ వేయించి ఇప్పుడే కమిషనర్ గారు చెప్పినట్టు 2-3 మంత్స్లో కన్స్ట్రక్షన్ పూర్తిగా చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. నేను వారికి ఇదే కోరుతున్నాను, క్వాలిటీ కన్స్ట్రక్షన్ కొద్దిగా చెప్పించండి. ఎందుకంటే రేపు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ప్రజలు కూడా అనుకోవాలి మందమరిలో ఒక మంచి టాయిలెట్స్ కట్టించినారు ప్రభుత్వం అని చెప్పి మన కమిషనర్కి, మన మున్సిపాలిటీకి ఒక మంచి పేరు వచ్చేలాగా మీరు ఈ కన్స్ట్రక్షన్ చేయాలి. అంతేకాక ఈజీగా ఉండేటట్టు
ప్రజల్లో వచ్చినప్పుడు వారికి పే యూజ్ ఉన్నప్పటికీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా మెయింటైన్ చేసే బాధ్యత కూడా నువ్వే ఎవ్రీ మంత్ ఒకసారి అట్లీస్ట్ ట్వైస్ కూడా వచ్చి యూజ్ చేయాలి. నేను కూడా వచ్చి ఇక్కడ యూజ్ చేస్తాను పే యూజ్ టాయిలెట్, నేను కూడా పే చేసి యూజ్ చేసి నిజంగా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా చోట్ల కూడా పబ్లిక్ టాయిలెట్స్ సరిగా మెయింటెనెన్స్ ఉండదు, ఎందుకంటే దాంట్లో ఎక్కువ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైలైఫ్ ఫంక్షన్ హాల్లో 4 రోజులుగా నిర్వహిస్తున్న అష్టోత్తర శత సుందరకాండ పారాయణ సహిత శ్రీ రుద్ర మహాయాగం ఆదివారం సాయంత్రం ముగిసింది. అవోపా ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి అధ్యక్షతన నిర్వహించిన ఈ రుద్రయాగ కార్యక్రమం ముగింపు రోజు బ్రహ్మశ్రీ డాక్టర్ గరికెపాటి నరసింహారావుతో నిర్వహించిన విశేష ప్రవచనాలు ఆకట్టుకున్నాయి. గరికెపాటి ప్రవచించిన కార్యక్రమంలో పలు సాహిత్య ఆధ్యాత్మిక అంశాలపై భక్తులకు వివరిస్తూ చలోక్తులు విసిరి తన ప్రవచనాలను ఆద్యంతం ఆకట్టుకునేలా వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, అవోపా రాష్ట్ర అదనపు కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్, సాయిని సత్యనారాయణ, నేరెళ్ల శ్రీనివాస్, భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాల్గొనాలి. ఏ కులం అపారంభవునటు చేసిన ఎన్ని క్రతువులు ఎన్ని తంత్రాలు చేసినా ఎన్ని రకాల దాన ధర్మాలు అపారంగా చేసినా, ఇంకో మాట శతవర్షంబులు గంగలో మునిగిన. కొంతమంది గొప్ప చెబుతూ ఉంటారు, నేను ఏటా 10 సార్లు కాశీ పెడతానండి, వెళ్ళినప్పుడల్లా 10 రోజులు ఉంటాను. 9 రోజులు లెక్క ఉంటుంది కదా, కాశీ అంటే 9 లెక్క. ఆ 9 ఎందుకు వచ్చిందో எனக்கு తెలియదు. నేను 9 రోజులు ఉంటానండి, 9 రోజులు 3 పూట్ల గంగలో మునిగానండి. చేపలు ఎప్పుడూ గంగలోనే ఉంటాయి. గంగలో మునగడం ముక్తి అయితే చేపలకి ముందు ముక్తి రావాలి. వాటికి ముక్తి రాకపోగా మొత్తం రొయ్యల పేరు మీద చేపల పేరు మీద కటింగ్ చేసి పంపిస్తున్నారు విదేశానికి. అంచేత నువ్వు 100 ఏళ్ల పాటు వరుసగా గంగలో మునిగినా నీకు ముక్తి రాదు. ముందు నేను మునిగాను అనేది పోవాలి. అసలు నువ్వు ఎందుకు గొప్ప చెబుతున్నావు? వచ్చి ఇక్కడ నేను వెళ్ళాను, మాకు దర్శనం ఏంది? దేవతా దర్శనంలో కూడా మనం మాట్లాడుతుంటాం. పొద్దున్నే వెళ్ళగానే నాకు దర్శనం, నేను పొద్దున్నే వెళ్ళిపోతాను, నాకే మొదటి దర్శనం అవ్వాలి. ఇది అహంకారం. ఎవరికైనా పర్వాలేదు, మనం చివరిలో చేసుకున్నా పర్వాలేదు. ఏ రకంగా నేను నాది అనే మాట బయటకు వచ్చినా తర్వాత అన్ని రకాల రోగాలు మన ఆవరించినట్టే లెక్క. అటువంటిప్పుడు ఎన్ని వ్రతాలు చేయి, ఎన్ని యజ్ఞాలు చేయి, ఎన్ని యాగాలు చేయి, ఏది ఫలించదనే చెబుతున్నాడు చాలా స్పష్టంగా. మంచిది, న్యాయాన్యాయాలను బట్టి జైలు ఉంటున్నాయని ఏం లేదు. ఒకవేళ మన జీవితంలో రామదాసుకు వచ్చినట్టే అనుకోకుండా జైలు శిక్ష వచ్చిందనుకోండి, రామనామ స్మరణకి మనకు అవకాశం దొరికింది అనుకోవడం, చేస్తూ ఉండడం అంటే తప్పకుండా బయటపడతాం. మచ్చలేని చందమామలా బయటకు వస్తాం, అభ్యంతరం లేదు. అది మనకు ఒక అవకాశం అంతే. రామదాసు జైల్లో లేడే అంత మాత్రం చేత ఆయన ఏమైనా దొంగ అన్నారా? ఆయన రాసిన దాశరథి శతకం చదువుకోవడం ఏమైనా మానేసావా? అంతకు మించిన శతకం ఏదైనా ఉందా? అసలు అంచేత అది పెద్ద విషయం. అది నువ్వు జైల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, అభివృద్ధిలో ఉన్నా, అభివృద్ధి కొంచెం దెబ్బతిన్నప్పటికీ ఒకే రకంగా నీ మనస్సు ఉండి భగవత్పాదాల మీద ఉంటే అది సిద్ధి. అంచేత ఇవన్నీ చేశామా లేదా తర్వాత విషయం. నేను భక్తిని భజించిన
అందుకే భగవంతుడిని భక్తితో భజించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో మరో పద్యంలో చెబుతున్నాడు. నిన్ను భక్తిం భజించినన్ మనసు నిన్ను భక్తిం భజించునన్ గురువులన్ నిత్యంబు సేవించినన్ ధనవంతుండై గర్వదూరుడగుచున్ ధర్మంబు గావించినన్ ధర్మదూరుడగుచున్ ధర్మంబు గావించినన్ జనతామోదక పద్ధతిన్ మెలగినన్ జారుండు కాకుండినన్ జనతామోదక పద్ధతిన్ మెలగినన్ జారుండు కాకుండినన్ మనుజుండారయ దేవుడిమ్మకిని రామా భక్తమందారమా. రాముడు మనిషిగా పుట్టాడు, దేవుడయ్యాడు. దేవుడు రాముడయ్యాడు అనేది రెండవ మాట అండి. రాముడే దేవుడయ్యాడు అనేది మొదటి మాట. అది మనం గుర్తుపెట్టు. రామావతారానికి ఇతరుల అవతారాలకి తేడా అది. కృష్ణావతారం ప్రారంభంలోనే దైవం, కృష్ణస్తు భగవాన్ స్వయం. ఆయన పుట్టినప్పటి నుంచే నేను దేవుడిని అని చెప్పాడు, తిరుగులేదు. కాబట్టి దేవుడు చేయాలి తప్ప ఆ పనులు మానవులు చేసి ఒక మూడు నెలల వయసులో పోతనను చంపడమును, 4 నెలల వయసులో శకటాసురుని చంపడం, 5 ఏళ్ల వయసులో కాళీయుడిని మర్దించడం, 7 ఏళ్ల వయసులో గోవర్ధన పర్వతం పైకెత్తడం ఎవరికి సాధ్యమవుతాయి? భగవంతుడికి. కాకపోతే నేను దేవుణ్ణి, నీ తలకాయ నువ్వు నమ్మితే నమ్మి, లేకపోతే నాకు అనవసరం అన్నాడు. రాముడు అదే దేవుడు, కృష్ణుడు ఏ అంశంలో రాముడు అదే అంశ. తేడా అందరూ విష్ణుమూర్తి అంశే. కానీ రాముడు ఎక్కడా చెప్పలా. ఋషులు కొంతమంది నువ్వు శ్రీమన్నారాయణమూర్తి అయ్యా అంటే ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. అయ్యా నాన్నకేం చెప్పకుండా నాకు తెలియదు. మా నాన్న పేరు దశరథుడు, మా అమ్మ పేరు కౌశల్య. స్కూల్ రిజిస్టర్లో అలాగే రాశారు, ఇంక నాకేం తెలియదు. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. నా పేరు రాముడు, మా అమ్మ పేరు కౌశల్య, మా నాన్న పేరు దశరథుడు. ఇంతకు మించి నాకు తెలియదు. మీరేమీ చెప్పి నన్ను పాడు చేయకండి అనవసరంగా. ఎక్కడా అవతార విషయం బయటపడేలా రామచంద్రమూర్తి ప్రవర్తించాల. ఎందుకో తెలుసా? రామో విగ్రహవాన్ ధర్మక. మానవుడుగానే ధర్మాన్ని నిలబెట్టవచ్చు, ధర్మం కోసం పోరాడవచ్చు అనే సత్యాన్ని రామచంద్రమూర్తి నిరూపణ చేశాడమ్మా ఖచ్చితంగా. అందుకే ఆయన ఎక్కడా నేను దైవ మహిమని ప్రకటిద్దామని ప్రయత్నం చేయలేదు. ఆయన రాముడుగానే ఉన్నాడు. అందుకని చెబుతున్నాడు ఇక్కడ, నిన్ను భక్తిం భజించినన్ గురువులన్ నిత్యంబు సేవించినన్ ధనవంతుండయి గర్వదూరుడగుచున్ ధర్మంబు గావించినన్ జనతామోదక పద్ధతిన్ మెలగినన్ జారుండు కాకుండినన్ మనుజుండారయ దేవుడిమ్మకిని రామా భక్తమందారమా. మనిషి దేవుడవ్వాలి, ఇక్కడున్న 1000 మంది మొత్తం దేవతా స్వరూపులు కావాలి అంటే ఈ లక్షణాలు పాటించాలి. నిన్ను భక్తిని భజించిన మనస్సులో ఎప్పుడూ భగవత్ స్మరణ మానకూడదు. భక్తుడు అంటే 3 లక్షణాలు ఉండాలి. శోభయాత్రలో కాలనీ భక్తులందరూ పాల్గొనాలని కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ పిలుపునిచ్చారు. రామ మందిరం విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా భగవంతంవాడలో శ్రీరాముని జెండాను ఎగురవేశారు. మధ్యాహ్నం 2 గంటలకు మంచిర్యాల పట్టణ వ్యాప్తంగా నిర్వహించే శ్రీరాముని శోభయాత్రలో భగవంతంవాడ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రామాలయ నిర్మాణం పూర్తయి ఈ రోజు విగ్రహ ప్రతిష్టాపన జరుపుకుంటున్న శుభముహూర్తాన మన మంచిర్యాల పట్టణంలో కూడా అన్ని ప్రాంతాల నుండి శ్రీరాముని శోభయాత్రలు నిర్వహిస్తున్నారని, మనవంతుగా మన కాలనీ వాసులం అందరం శోభయాత్రలో బయలుదేరి బాయ్స్ హై స్కూల్ వరకు చేరుకోవాలని, అక్కడే సాంస్కృతిక కార్యక్రమాలు, హనుమాన్ చాలీసా పఠనం తదితర కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భగవంతంవాడ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
సంవత్సరాలుగా రామ మందిర నిర్మాణం కోసం ఎంతోమంది కరసేవకులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసినటువంటి మరి సందర్భంలో మరి ఈనాడు మన అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన చేసుకోవడం ఎంతో సంతోషదాయకమైనటువంటి విషయం. ఇవాళ భారతదేశంతో పాటు ఇవాళ ప్రపంచ దేశాలు కూడా ఇలా మన దేశం వైపు చూడడం జరుగుతూ ఉన్నది. మరి ఎన్నో సంవత్సరాల కళ నెరవేర్చినటువంటి మరి ఈరోజు నిజంగా మన అందరం కూడా ఎంతో గర్వించదగ్గటువంటి మరి సందర్భం. అదే సందర్భంలో మరి మన మంచిర్యాల పట్టణంలో కూడా ఇవాళ మన మధ్యాహ్నం అయితే మరి 2 ప్రోగ్రాం తీసుకున్నామో ఐపీ నుంచి మన బాయ్స్ హై స్కూల్ వరకు ఇవాళ పెద్ద ఎత్తున మరి బాలరాముని యొక్క శోభయాత్ర నిర్వహణ జరుగుతుంది. కాబట్టి మరి కార్యక్రమంలో మంచిర్యాల పట్టణంతో పాటు మరి మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి విచ్చేసి ఆ శోభయాత్రను మరి విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోవడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఇవాళ రాముని యొక్క మరి విగ్రహ ప్రతిష్టాపన ఇవాళ 12 గంటల మరి 15 నిమిషాలకు ఇవాళ కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి మరి వీలైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమాన్ని కనవిందులుగా మరి తిలకించాలని, అదేవిధంగా ఇవాళ శోభయాత్ర అనంతరం మరి సాయంకాలం మీ ఇళ్లలో మరి దేవుని దగ్గర 2 దీపాలు వెలిగించి, అదేవిధంగా మీ ఇంటి ముందు కూడా మనం దీపాల పండుగ ఏం చేస్తామో అదేవిధంగా మరి దీపాలు వెలిగించాలని కూడా ఈ సందర్భంగా కోవడం జరుగుతుంది. ఇలాంటి మరి పుణ్యరోజు రావడం, అదేవిధంగా ఈరోజు ఇలా అయితే విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మరి ఎంతోమంది మహిళా సోదరమణులు ఇవాళ ప్రెగ్నెన్సీలో ఉన్న వారందరూ కూడా ఈనాడు మరి బాలరాముని పేరు పెట్టుకునే విధంగా ఇవాళ దేశం మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంది. అదేవిధంగా మరి మహిళా సోదరమణులైతే ఆడపిల్ల పుడితే మరి సీతమ్మ అనే పేరు పెట్టుకునే విధంగా ఈనాడు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఇలా భారతదేశం వైపు చూసే విధంగా పెద్ద పెద్ద ప్రోగ్రాంను మనం చేసుకుంటున్నాం. కాబట్టి దీనికి సహకరించినటువంటి అన్ని ప్రభుత్వాలకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గోదావరి నదీ తీరంలో గల గౌతమేశ్వర ఆలయంలో వాసవి క్లబ్ మంచిర్యాల వారిచే అఖండ భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు గౌతమేశ్వర ఆలయంలో రామభక్తులచే అఖండ భజన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. భజన కార్యక్రమం తర్వాత వైశ్యభవన్ వద్దకు భక్తులందరూ వెళ్లి అక్కడ నుంచి భారీ శోభయాత్రగా బాయ్స్ హై స్కూల్ మైదానం వరకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శోభయాత్రకు భక్తులందరూ తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ శ్రీదేవి వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం కోసమై శ్రీరామచంద్రుని బాలరాముని ప్రతిష్ట అయోధ్యలో జరుగుతుంది. కాబట్టి ప్రపంచమంతా అతి సంతోషంగా ఆ బాలరాముని ప్రతిష్టని కనులార వీక్షిస్తూ ఆ స్వామిది భజన ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్ని గుళ్ళలో నడుస్తున్నాయి. ప్రపంచమంతా ఎంతో సంతోషంగా ఆ రామచంద్ర ప్రభుని హృదయంలో నిలుపుకొని ఆరాధిస్తూ భజనలు చేస్తూ ఆ కార్యక్రమంలో భాగంగా ఈ గౌతమేశ్వర ఆలయంలో వాసవి క్లబ్ నుంచి అందరూ ఇక్కడ భజన ఏర్పాటు చేశారు. భక్తులంతా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి భజనలో వీక్షిస్తూ చేస్తూ హృదయం స్పందిస్తూ అందరూ ఆనందంగా స్వామి భజనలో పాల్గొంటున్నారు. ఆ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని
మరొకసారి కోరుతున్నాను. ఈరోజు మంచిర్యాల వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో సంయుక్తంగా శ్రీ గోదావరి తీరంలోని గౌతమేశ్వర ఆలయంలో అఖండ భజన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 500 సంవత్సరాల తర్వాత శ్రీరాముని పట్టాభిషేకం వలె బాలరాముని ప్రతిష్టా కార్యక్రమాన్ని ఉపయోగించుకొని ఈరోజు మంచిర్యాలలో 3 గంటల నుంచి జరిగే మహార్యాలీలో పాల్గొనడానికి వీలుగా ఆర్యవైశ్యులందరం ఏకమై వైశ్యభవన్లో మధ్యాహ్నం కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ముందు ఈరోజు గౌతమేశ్వర ఆలయంలో మేమందరం అంటే వాసవి క్లబ్స్ తరఫున అఖండ భజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ భజన కార్యక్రమం అనంతరం అందరం వైశ్యభవన్ నుంచి ఏకీకృతమై అఖండ భజన కార్యక్రమం తర్వాత మహారాయిలో పాల్గొనడానికి సంసిద్ధులవుతున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ వాసవి క్లబ్స్ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులతో పాటు వాసవి క్లబ్ ఆఫీసర్స్ అందరికీ ఆలయ కమిటీ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో విశ్వ బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో రామ మందిర విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సోమవారం భవ్య శోభయాత్రను నిర్వహించారు. జై శ్రీరామ్. మంచిర్యాల కార్పెంటర్ యూనియన్ తరపున మేము ఈరోజు భవ్య శోభయాత్రకు విశ్వబ్రాహ్మణుల అందరం కూడా ఏకతాటిగా అయ్యి మా కార్పెంటర్ అసోసియేషన్ యూనియన్ దగ్గర నుండి శోభయాత్రలో పాల్గొనడానికి ఈరోజు మేము తప్పకుండా మేమందరం కూడా ఒక కంకణం కట్టుకున్నాం. శ్రీరాముడు అంటే మనకు ఒక దేవుడు. ఆ దేవుని శోభయాత్రలో మనం పాల్గొనకపోతే ఈ జన్మ అనేది మాకు వేస్ట్ అని మేము అనిపించుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఇంత మంచి ప్రోగ్రామ్ని మేము తప్పకుండా నరేంద్ర మోడీ గారు పెట్టిన ప్రోగ్రామ్ని దాన్ని విజయవంతం చేస్తామని మొన్న కూడా ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా అదే మాట మీకెళ్ళి మా కార్పెంటర్ యూనియన్ తరఫున కూడా మేము భవ్య శోభయాత్రలో పాల్గొని ఈ శోభయాత్రని విజయవంతం చేస్తున్నాము. రాముని ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న వేళ మా విశ్వబ్రాహ్మణ సోదరులందరం కలిసి అదే కార్పెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు భవ్య శోభయాత్రకు ర్యాలీగా బయలుదేరి హనుమాన్ చౌరస్తా నుంచి ఐస్క్యూ గ్రౌండ్ వరకు వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ బంధువునికి ధన్యవాదాలు తెలుపుకుంటూనే ఏదైతే మనం 500 సంవత్సరాల నాడు మన రాముని యొక్క నడిచిన నేలను తిరిగి అదే పూర్వవైభవాన్ని కల్పించిన నరేంద్ర మోడీ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ విశ్వబ్రాహ్మణులందరూ ఏకతాటిపై వచ్చి కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అలాగే పెద్ద ఎత్తున దివ్యమైనటువంటి ర్యాలీలో పాల్గొనడానికి ముందుకు వచ్చినటువంటి కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈరోజు శ్రీరామ జన్మభూమిలో మన శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క ర్యాలీలో సమస్త విశ్వబ్రాహ్మణులు పాల్గొన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుచున్నాను. మంచిర్యాల జిల్లా వేంపల్లి గ్రామంలో అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా ఈ రోజు గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ సహిత శివకేశవ ఆలయంలో హనుమాన్ సమేత సీతారామ లక్ష్మణ విగ్రహాలకు అత్యంత వైభవంగా అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతేకాకుండా ఈ రోజు అయోధ్యలో జరిగిన బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఎల్ఈడి ద్వారా తీర్థక్షేత్ర ట్రస్ట్ వేంపల్లి జన జాగరణ సమితి ఆధ్వర్యంలో ప్రసారం చేయడం జరిగింది. అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. జయ రామ జయ జయ రామ
రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామనామమే మారు మ్రోగెను భారతావనిలో రామచంద్రుడే తిరిగి వచ్చెను అయోధ్యా నగరానికి సనాతన ధర్మం గెలిచేను విజయకేతనం ఎగిరేను అవధికి జరిగిన పోరాటం భక్తికి ఇది ఏ సోపానం భారతావనిలో రామరాజ్యము విలసిల్లెనుగా భారతావనిలో రామరాజ్యము విలసిల్లెనుగా రఘుపతి రాఘవ రాజా రామ దశరథ నందన జై శ్రీరామ రామ రామమే భక్తి మార్గము మానవ జన్మకి రామనామమే మధురం మధురం రామచంద్రుడే రమ్యం రమ్యం సీతారామం ఆనందనామం పట్టాభిరామం అయోధ్య రామం శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ రామనామమే మధురం మధురం రామచంద్రుడే రమ్యం రమ్యం సీతారామం ఆనందనామం పట్టాభిరామం అయోధ్య రామం రామయజ్ఞం సాక్షిగా జనులు సమిధలై ఆహుతి కాగా చట్టాలనే శాసించునుగా హిందూ ధర్మమే గెలిచెనుగా రామయజ్ఞం సాక్షిగా జనులు సమిధలై ఆహుతి కాగా చట్టాలనే శాసించునుగా హిందూ ధర్మమే గెలిచెనుగా ఆనందమంచులు దాటగా ఇంటింట రాముడు నిలిచెనుగా సనాతన ధర్మమే గెలిచెనుగా విజయకేతనం ఎగిరెనుగా మంచి రోజులు మరల వచ్చగా అయోధ్య రామం తిరిగి వచ్చగా అయోధ్య రామం తిరిగి వచ్చగా రఘుపతి రాఘవ రాజా రామ దశరథ నందన జై శ్రీరామ రామ రామమే భక్తి మార్గము మానవ జన్మకి రామనామమే మధురం మధురం రామచంద్రుడే రమ్యం రమ్యం సీతారామం ఆనందనామం పట్టాభిరామం అయోధ్య రామం కలియుగాన సత్యధర్మం శివకేశవుల దర్శనధామం సుందర మోహన చిత్రం జగతిన వెలసిన అయోధ్య రామం కలియుగాన సత్యధర్మం శివకేశవుల దర్శనధామం సుందర మోహన చిత్రం జగతిన వెలసిన అయోధ్య రామం స్వర్గము కన్నా భిన్నగా మెరిసే సూర్యవంశమే వెలుగులు చిమ్మె సనాతన ధర్మమే గెలిచెనుగా విజయకేతనం ఎగిరెనుగా మంచి రోజులు మరల వచ్చగా అయోధ్య రామం తిరిగి వచ్చగా అయోధ్య రామం తిరిగి వచ్చగా రాజా రామ దశరథ నందన జై శ్రీరామ రామమే భక్తి మార్గము మానవ జన్మకి రామనామమే అయోధ్యలో బాలరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీరామ లక్ష్మణ సీత అమ్మవార్ల ఉత్సవ మూర్తులతో చెన్నూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం నుండి జగన్నాథ ఆలయం వరకు హిందూ బంధువులందరూ శోభయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రతాప మారుతి మందిరం వద్దకు చేరుకొని భక్తులకు అన్నదానం నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరేలా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల కృష్ణ పేర్కొన్నారు. సోమవారం కాశీపేట మండలంలోని కోమటిచేను గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జాడి శంకరయ్య నివాసంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా యువజన మండల సోషల్ మీడియా ఇన్ఛార్జిగా దుర్గం గణేష్, యువజన గ్రామ అధ్యక్షుడిగా కుమ్మరి సురేష్ నియమించి నియామక పత్రాలను యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కనుకుల రాకేష్తో కలిసి కాంగ్రెస్ మండల అధ్యక్షులు వేముల కృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు వేముల కృష్ణ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖమ్మ నాయకత్వంలో పనిచేసి గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన దుర్గం గణేష్, కుమ్మరి సురేష్లు మాట్లాడుతూ తమకు అవకాశం కల్పించిన జిల్లా అధ్యక్షురాలు సురేఖమ్మ, ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, గడ్డం వినోద్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సంపత్ రెడ్డి, అసెంబ్లీ అధ్యక్షులు మహేందర్, కాశీపేట మండల అధ్యక్షులు వేముల కృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాస సుధాకర్, కొడప అనంతరం, వెంకటేష్, శ్రీనివాస్, వేణు, ప్రసాద్, జక్కులు, రామచందర్, వినయ్, శివప్రసాద్, సంతోష్, ప్రేమ్ కుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. కోమటిచేను గ్రామం నుంచి గణేష్ నియమించబడ్డారు. తను యువజన కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైనటువంటి యువజన కాంగ్రెస్లో ఈ పదవితో ఇక్కడనే కాకుండా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని, కాంగ్రెస్ పార్టీ ఆశయాలను, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నటువంటి 6 గ్యారెంటీలతో పాటు ప్రతి పథకాన్ని పేద ప్రజలకు అందించే విధంగా గ్రామంలో నిత్యం యువజన సంఘాలతోటి కానీ యూత్ తోటి కానీ ప్రజలతోటి మమేకమై కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం ఇచ్చే పథకాలను ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమస్యల మీద కానీ పథకాల మీద కానీ దగ్గరుండి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ ప్రజలకు అండగా ఉంటూ సేవ చేయాలని చెప్పి గణేష్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో రాజకీయంగా మంచి పదవులు అధిరోహించాలని చెప్పి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన గణేష్కు మరోసారి ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతూ కంగ్రాచులేషన్ గణేష్. సంబంధించి యువజన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా కుమ్మరి సురేష్ను కూడా నియామక పత్రం అందజేయడం జరిగింది. తను కూడా గ్రామంలో నిత్యం ప్రజల్లో ఉంటూ రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇచ్చే పథకాలను ఖచ్చితంగా పేద ప్రజలకు అందే విధంగా దగ్గరుండి పనిచేయాలని చెప్పి రాజకీయంగా తను కూడా భవిష్యత్తులో మంచి పొజిషన్కి రావాలని చెప్పి కోరుకుంటూ కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా మండలంలోని గ్రామాన ఉన్న రామాలయాల్లో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా మండలంలోని గంభీరావుపేట గ్రామ పంచాయతీలో శ్రీరామాలయంలో హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టి శోభయాత్ర నిర్వహించారు. మండల కేంద్రంలోని స్థానిక కొమరంభీం చౌరస్తాలో గల రామాలయంలో ఉదయం రాముని ప్రతిమలకు ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో శోభయాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని కోలాటాలు, భజనలతో రామనామ స్మరణను గావించారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామనామమే మారు మ్రోగెను భారతావనిలో రామచంద్రుడే తిరిగి వచ్చెను అయోధ్య నగరానికి సనాతన ధర్మం గెలిచేను విజయకేతనం ఎగిరేను అవధికి జరిగిన పోరాటం భక్తికి ఇది ఏ సోపానం భారతావనిలో రామరాజ్యము విలసిల్లెనుగా భారతావనిలో రామరాజ్యము విలసిల్లెనుగా రఘుపతి రాఘవ రాజా రామ దశరథ నందన జై శ్రీరామ రామ నామమే భక్తి మార్గము మానవ జన్మకి ముక్తిత్వా రామనామమే మధురం మధురం రామచంద్రుడే రమ్యం రమ్యం సీతారామం ఆనందనామం పట్టాభిరామం అయోధ్య రామం శ్రీరామ జయ జయ రామ శ్రీరామ
మధురం మధురం రామచంద్రుడే రంజన్ రమ్యం సీతారామం ఆనందనామం పట్టాభిరామం అయోధ్య రామం. రామయజ్ఞం సాక్షిగా జనులు సమిధలై ఆహుతి కాగా చట్టాలనే శాసించెనుగా హిందూ ధర్మమే గెలిచెనుగా. రామయజ్ఞం సాక్షిగా జనులు సమిధలై ఆహుతి కాగా చట్టాలనే శాసించెనుగా హిందూ ధర్మమే గెలిచెనుగా. ఆనందమంచులు దాటగా ఇంటి అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మందమరి పట్టణంలో వాడవాడలా శ్రీరామ నామ స్మరణతో మారుమ్రోగింది. బాలరాముని ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం నుండి పట్టణంలోని వైష్ణవ దేవాలయాలు, ఆంజనేయ స్వామి దేవాలయాలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మహిళలు తమ వాకిలి ముందు జై శ్రీరామ్ ముగ్గులు వేసి తమ భక్తిని చాటుకున్నారు. బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా పట్టణంలోని పాలచెట్టు నుండి పట్టణ పురవీధుల గుండా సుమారు 500 ద్విచక్ర వాహనాలతో పాత బస్టాండ్ నుండి మరల మార్కెట్లోని వెంకటేశ్వర దేవస్థానం వరకు భారీ వాహన ర్యాలీని నిర్వహించారు. అదేవిధంగా పట్టణంలోని కోరెగట్టు అభయాంజనేయ స్వామి దేవాలయం ఆధ్వర్యంలో సైతం భారీ వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాలచెట్టు పంచముఖి వీరాంజనేయ స్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణం నిర్వహించారు. అయోధ్యలో నిర్వహిస్తున్న బాలరాముని ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని వివిధ దేవాలయాల్లో ప్రత్యేక తెరలు ఏర్పాటు చేసి బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి దంపతులు పట్టణంలో పలు ఆలయాలను సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆయా ఆలయాల కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయోధ్యలో శ్రీరాముని నిర్మించిన సందర్భంగా మందమరి పట్టణంలోని మారుతి నగర్లో అభయ ఆంజనేయ స్వామి దేవాలయ చైర్మన్గా నేను, ఆలయ కమిటీ సభ్యులందరూ కలిసి ఈరోజు శ్రీరాముల వారిని పెద్ద ఎత్తున మేము వాహనంలో పెట్టుకొని భారీ ఊరేగింపు ప్రతి గల్లీకి వాడవాడకు ఊరేగింపు చేయడం జరిగింది. ఏదైతే హిందువులకు సంబంధించినటువంటి అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఈరోజు అన్ని కులాల మతాలకు అతీతంగా కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇలా సంతోషంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ఆ భగవంతుడు కొన్ని వందల సంవత్సరాల నాటి కోరిక ఈరోజు నెరవేరినందున రాముల వారు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కుల మతాలకు అందరికీ సంబంధించినటువంటి ప్రజలందరినీ చల్లగా చూడాలని చెప్పి ఈరోజు మేము కోరుతా ఉన్నాం. ఈరోజు అయోధ్యలో రాముల వారి నిర్మాణం ఏర్పాటు జరుగుతూ ఉన్న సందర్భంలో మందమరి పట్టణంలో మేమందరం కుల మతాలకు అతీతంగా ఐక్యంగా ఉండి ఈరోజు శోభయాత్ర నిర్వహిస్తూ అందరం కూడా అన్నదమ్ములాగా కలిసి. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల పట్టణంలో ఘనంగా చేపట్టిన శ్రీ భవ్య శోభయాత్ర, పాల్గొన్న విశేష భక్తజనం, శ్రీరామ నామ జపంతో మారుమ్రోగిన పురవీధులు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కన్నుల విందుగా నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవం, పాల్గొన్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సురేఖ.
నూతన సులభ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్ రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కృషి చేస్తానంటూ హామీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.